భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించిన మంత్రి స్థానిక కూడలిలో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిరుపేద బతుకులు చితికిపోయాయని, పేదవాడికి చిన్న గూడును కూడా ఇవ్వలేని కేసీఆర్ కాళేశ్వరం పేరుతో కోట్లు కొల్లగొట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుస్తున్నామని, 12,000 రైతు భరోసా ఇచ్చి రైతన్నకు చేయితగా నిలిచామని, 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి సన్నబియ్యం పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నామని అన్నారు. అశ్వారావుపేటకు 4,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, 200 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని తీసుకువచ్చామని అన్నారు. రెవెన్యూ శాఖ మంత్రిని కూడా నేనేనని, మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ సర్వే నెంబర్లలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని, స్వాధీనంలో ఉన్న హక్కుదారులకు పట్టాలు ఇస్తామని వారు అన్నారు. మొత్తం 22 స్థానాలని కైవసం చేసుకుని మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని, విజయోత్సవాలకు మళ్లీ వస్తానని మంత్రి అన్నారు. ఇల్లు ఇవ్వటమే కాదు, గౌరవ శాసనసభ్యులు వచ్చేటప్పుడు చెప్పారు, ఆనాడు పేదవాళ్ళు రక్కాడితేనే డొక్క నిండే నా కుటుంబ సభ్యులు ప్రభుత్వ స్థలాలలో అక్కడొకటి ఇల్లులు ఎప్పుడో కట్టుకుని ఉన్నారు. వాళ్ళు పట్టాలు ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే అటువంటి వాళ్ళు ఉన్నారో పట్టాలు ఇవ్వాలి అని ఎమ్మెల్యే గారు నన్ను అడగటం జరిగింది. పట్టాలు ఇచ్చే మంత్రిని, రెవెన్యూ మంత్రిని కూడా నేనే. ఎవరైతే ఇల్లు కట్టుకున్న నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వటంతో పాటు ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి మొన్ననే ప్రభుత్వ స్థలం ఒక 7 ఎకరాలు చూశాం. గ్రౌండ్ ప్లస్ 3/4 కడతాం. ఇళ్ల స్థలం లేని వారికి దాంట్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని కూడా ఈ వేదిక మీద అంతేకాదు, మీ